జై శ్రీకృష్ణ. కోటి వరాల దేవుడు అనంతస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలనిచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని కోటి వరాల దేవుడు అని కొలుచుకుంటున్నాం. ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం. అందుకే పోతనామాత్యుడు ఆ స్వామిని ఇలా కీర్తించాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథ వర్ణించు జిక్వ జిక్వ, సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవలిన మనుము మనము, భగవంతు వలుగును పదములు పదములు, పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి, దేవదేవుని జితించు దినము దినము, చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పిడి గురుడు గురుడు, తండ్రి హరింజేరమనుడే తండ్రి తండ్రి. ఆ స్వామి నారాయణ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు అన్ని రకాలైన దుఃఖముల నుండి నేలమట్టం చేసి సకల ఐశ్వర్యాలని ప్రసాదించి పరమపదానికి చేరుస్తుంది. ఇందుకు ఓ చక్కని ఉదాహరణ అజామీరుని ఉదాంతమే. పూర్వం కన్యకుబ్జా నగరంలో అజామీలుడనే పండితుడు ఉండేవాడు. అతడు కులాచారాన్ని ధర్మాన్ని వీడి జూదము, దొంగతనము, వ్యభిచారము, దుష్కారాల వంటి పనులతో భ్రష్టుపట్టాడు. కాస్తంత మంచివాళ్ళు అతని కంటపడితే చాలు వారిని పీడించుకొని తింటుండేవాడు. అతనికి 10 మంది సంతానం. వారిలో చివరి వాని పేరు నారాయణుడు. చిన్న కొడుకు నారాయణుడంటే అజామీలునికి చాలా ఇష్టం. కాలగమనంలో వృద్ధుడైన అజామీలుడు మంచాన పడ్డాడు. అతనిని కొడుకులంతా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ అజామీలుడు ప్రతి విషయానికి చిన్న కొడుకు నారాయణుణ్ణి పిలుస్తుండేవాడు. చివరకు అజామీలుడు తుదిశ్వాసను విడిచే ఆసన్నమవడంతో అతడికి నరకానికి తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చి నిలబడ్డారు. యమభటులను చూడగానే గజగజ వణికిపోయిన అజామీలుడు భయకంపితుడై తన చిన్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని బిగ్గరగా పిలిచి ప్రాణాలను వదిలాడు. అజామీలుడు ఎంతో పాపాత్ముడైనప్పటికీ అంత్యకాలంలో నారాయణ నారాయణ అంటూ విష్ణు నామాన్ని స్మరించినందున అక్కడకు విష్ణుభటులు కూడా వచ్చి చేరారు. ఆ మరుక్షణమే యమభటులకు విష్ణుభటులకు మధ్య పెద్ద వివాదమే జరిగింది. అజామీలుని ఎవరు తీసుకెళ్లాలన్న విషయమై కీచులాట మొదలైంది. యమభటులు విష్ణు భక్తులతో అయ్యలారా, ఈ పండితుడు మహాపాపి, చెప్పలేనన్ని నీచపు పనులు చేశాడు. ఒకరోజైనా ఓ చిన్న పుణ్యకారమైనా చేసి ఎరగడు. కనీసం పూజలు పునస్కారాలు కూడా చేసి ఎరగడు. అటువంటి వానికి ఎలా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది? అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లేందుకు మీరు రావడం విచిత్రంగా ఉంది అన్నారు. యమభటుల వాదనలు విన్న విష్ణుభటులు, యమదూతలారా, ఎంతటి పాపాత్ములైనప్పటికీ అంత్యకాలంలో నోరారా హరినామస్మరణ చేసినట్లయితే అప్పటి వరకు అతడు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ అజామీలుడు మిమ్మలను చూడగానే తన కొడుకును పిలిచే క్రమంలో హరినామస్మరణ చేశాడు. ఆ సంఘటన పట్ల ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు అజామీలునికి పరమపదాన్ని అనుగ్రహించదలిచి మమ్మల్ని పంపాడు. కనుక మీరు అతనిని తీసుకువెళ్ళడానికి కుదరదు. మీకు అధికారం లేదు. మా మాటల పట్ల నమ్మకం లేకపోతే ఈ విషయమై మీ ప్రభువు యమధర్మరాజుని అడిగి తెలుసుకోండి అని బదులు చెప్పారు. ఈ విషయాన్ని యమభటులు యమధర్మరాజుకు వినిపించడంతో సావధానంగా విన్న యముడు విష్ణు తత్వాన్ని గురించి, విష్ణు భక్తిని తన భటులకు వివరించడమే కాక ఇకపై విష్ణు భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. ఆ విధంగా ఒక్కసారి నారాయణ అంటూ విష్ణునామాన్ని ఉచ్చరించినందుకే అజామీలునికి పరమపద ప్రాప్తి కలిగింది. ఆ నామం అంతటి మహిమాన్వితమైనది. మానవులే కాదు, దేవతలు సైతము తమకు సమస్యలు ఎదురైనప్పుడు స్వామి నామాన్ని ధ్యానించి ఆయా సమస్యల నుండి బయటపడిన సందర్భాలు కోకొల్లలు. భక్తజనవత్సలుడైన ఆ సర్వేశ్వరుడు తన భక్తుల కోసం అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. భక్తుల కోరికలను నెరవేర్చడమే ఆయన పని. అటువంటిదే వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల కథ. ఒకానొకప్పుడు సనక సనత్కుమార సనస్సుజాతులు శ్రీమన్నారాయణ దర్శనానికి వైకుంఠానికి విచ్చేశారు. అప్పుడు విష్ణువు లక్ష్మీదేవిలు అంతఃపురంలో ఉండడంతో ద్వారపాలకులైన జయ విజయులు మునీశ్వరులను అడ్డుకొని లోనికి పోనివ్వలేదు. అప్పుడు ఆ మునీశ్వరులు కోపోద్రిక్తులై జయ విజయులను పాపాలకు నిలయమున భూలోకంలో జన్మించమని శపించారు. మునుల శాపాన్ని విని భయకంపితులైన జయ విజయులు వారి పాదాల మీద పడి క్షమించి రక్షించమని వేడుకున్నారు.
వారి ప్రార్థనలు మన్నించిన మునీశ్వరులు తామిచ్చిన శాపానికి విమోచనం లేదని, అయితే 3 జన్మలు రాక్షసులై పుట్టి శ్రీహరిని ద్వేషించి ఆయన ద్వారానే తిరిగి వైకుంఠానికి చేరుకుంటారని చెప్పాడు. ఆ మునుల శాపాన్ని అనుసరించి మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మలో శిశుపాల దంతభక్తులుగా జన్మించి శ్రీహరిని ద్వేషించి తద్వారా నిరంతరం హరినామస్మరణ చేస్తూ తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క అవతారాన్ని తన భక్త జన సంరక్షణాధ్యేయంగా అవతరించాడు. మత్స్యావతారంలో వేదాలని రక్షించాడు. కూర్మావతారంలో మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై నిలిపి దేవతలకు అమృతం లభించేటట్లు చేశాడు. నరసింహావతారంలో తన భక్తుని యొక్క అపారమైన నమ్మకాన్ని కాపాడాడు. వామనావతారంలో సర్వము తానేనని నిరూపించి బలిచక్రవర్తి దగ్గర సకల లోకవాసుల క్షేమం కోసం యాచన చేసి బలి అహంకారాన్ని అణిచి ధర్మ సంరక్షణ చేశాడు. పరశురామునిగా అవతరించి చెడును త్రుంచివేశాడు. శ్రీరామావతారంలో ఆదర్శంగా నిలవగా శ్రీకృష్ణ పరమాత్మ తన లీలా విన్యాసాలతో మానవ లోకానికి ముక్తి మార్గాన్ని సూచించాడు. అయితే వరాహావతార సమయంలో తప్ప మిగతా అన్ని అవతారాల సమయాల్లోనూ భూమిపైనున్న జీవులకే ప్రమాదం ఏర్పడింది. కానీ వరాహ అవతార సమయంలో ఆ భూమికి ఆపద ముంచుకు రావడంతో పాతాళ లోకంలోకి కుంగిపోయిన భూమిని తన కోరలపై నిలిపి కాపాడాడు. అది వరాహమూర్తి. అలా భూమిని కాపాడిన ఆది వరాహమూర్తి వెంకటాద్రిపైకి వచ్చి వసించాదీని కలియుగంలో విష్ణువు వెంకటేశ్వరునిగా అవతరించినప్పుడు అదే వెంకటాద్రిపై కొలువై ఈ కలియుగంలో భక్తులను అనుగ్రహించేందుకు 100 అడుగుల స్థలాన్ని ఇచ్చాడని, అందుకు ప్రతిగా మొదటి నైవేద్యం తనకే జరగాలని కోరాడని ప్రతీత. అందుకే నేటికి తిరుమల శ్రీ వరాహస్వామికి నివేదన జరిగిన తర్వాత వెంకటేశ్వరునికి శ్రీ వరాహస్వామి వారికి కొన్ని విషయాలలో పోలికలున్నాయి. ఇద్దరిది శ్రవణ నక్షత్రమే. వెంకటేశుడు ఆనందప్రదాత అయితే శ్రీ వరాహస్వామి వారు జ్ఞానప్రదాత. వరాహస్వామి వారు తిరుమల కొండపై స్వామి పుష్కరిణికి పశ్చిమ దిక్కునున్న రావి చెట్టు క్రిందనున్న పుట్ట నుండి ఆవిర్భవించగా, శ్రీనివాసుడు శ్రీ పుష్కరిణికి దక్షిణాన ఉన్న చింత చెట్టు కింద పుట్ట నుంచి ఆవిర్భవించాడు. ఇక వరాహ అనే పదానికి పలు అర్థాలున్నాయి. వరాహం భూమిని త్రవ్వి సారవంతం చేసేది. సూకరం పలు పిల్లలకు జన్మనిచ్చేది. కృష్టి భూమి లోతుగా త్రవ్వి సమతలం చేసేది. గిడి భూమిని పెకలించే తత్వం కలది. దంష్ట్ర పదునైన కోరలు కలది. క్రోధ పెరిగే కొలది శక్తిని పెంచుతుంది. భక్తజన వరదుడైన ఆ స్వామి మనలను కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే దయామయుడు. జై శ్రీకృష్ణ. అలాగే దశావతార స్తుతి.